శ్రీ సాయి సచ్చరిత్ర 37వ అధ్యాయం. ఈ అధ్యాయంలో బాబా చావడి ఉత్సవం గురించి తెలుసుకుందాం. బాబా సైనసాలను ఇదివరకే తెలుసుకున్నాము. వారు ఒకరోజు మసీదులో, ఇంకొక రోజు చావడిలో నిద్రించేవారు. మసీదుకు దగ్గరలో చావడి ఉండేది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో, ఇంకొక రోజు చావడిలో నిద్రించేవారు. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజా హారతులు జరుపుట మొదలుపెట్టారు. బాబా కటాక్షముచే దీనిని ఇప్పుడు మనము వర్ణించుకుందాము. చావడిలో నిద్రించు సమయము బాబా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసేవారు. భజనా బృందము వెనుక రథము, కుడివైపు తులసి బృందము, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుతూ ఉండేది. భజన యందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరైన కాలమునకు వచ్చి కొందరు తాళములతో, చిరుతలతో, మృదంగములతో, తంజీర మద్దెలలు పట్టుకొని భజన చేయుచూ ఉండేవారు. సూదంటి రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు లాగిడివారు. బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండేవారు, కొందరు పల్లకీని అలంకరించుచుండేవారు, కొందరు బెత్తములను చేతితో పట్టుకొనివారు. ఈ విధముగా శ్రీ సాయినాథ్ మహారాజ్ జై అని కేకలు వేయుచుందురు. మసీదు మూలలో తోరణములను అలంకరించేవారు. మసీదు చుట్టూ దీపములు పెట్టేవారు. కాంతిని వెదజల్లుతూ ఉండేది. బాబా గుర్రము శ్యామకర్ణ సిద్ధముగా నుండేది. అప్పుడు తాత్యా పాటిల్ కొంతమందిని వెంట పెట్టుకొని వచ్చి బాబాను సిద్ధముగా ఉండమని చెప్పేవారు. బాబా నిశ్చలముగా కూర్చొనివారు. తాత్యా పాటిల్ వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండేవారు. తాత్యా బాబాను మామా అని పిలిచేవారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరముపై మామూలు కపిని వేసుకొని, చంకలో సటాకా పెట్టుకొని, చిలుమును పొగాకును తీసుకొని, పైన ఉత్తరీయం వేసుకొని బయలుదేరేవారు. పిమ్మట తాత్యా జలతారు సెల్లాను బాబా వడిపై వేసేవారు. అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటనవేలితో దునిలోని కట్టెలను ముందుకి త్రోసి కుడి చేతిలో మండుతున్న దీపమును ఉంచి చావడికి బయలుదేరేవారు. అన్ని వాయిద్యములు మ్రోగెడివి. మతాబు సామానులు అనేక రంగులతో ప్రదర్శించేవారు. పురుషులు, స్త్రీలు బాబా నామమును పాడుచు, మృదంగ వీణల సహాయముతో భజన చేయుచు ఉత్సవములో పాల్గొనేవారు. కొందరు సంతోషముతో నాట్యమాడుచుండేవారు, కొందరు జెండాలను చేత పట్టుకునేవారు. బాబా మసీదు మెట్లు పైకెక్కి రాగానే అందరూ శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండేవారు. బాబాకు ఇరుపక్కల చామరలు మొదలగునవి పట్టుకొని విసురుచుండేవారు. మార్గమంతయు అడుగులకు మడుగులెత్తేవారు. దానిపైనే బాబా నడిచేవారు. తాత్యా ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాపు సాహెబ్ జోగు శిరస్సుపై చక్రమును పట్టుకునేవారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పయనించుచుండేవారు. ఒక గుర్రము శ్యామకర్ణాన్ని కూడా అలంకరించేవారు. దాని వెనుక పాటలు పాడుతూ భజన చేయుచు వాయిద్యములు మ్రోగించుచుండేవారు. భక్తులు సామూహికముగా ఉండేవారు. హరినామస్మరణముతో, బాబా నామస్మరణతో ఆకాశము బ్రద్దలగునట్లుగా మారుమ్రోగుచుండేది. ఈ మాదిరిగా అత్యంత అందమైన శోభతో మసీదు మూల చేరేవారు. ఉత్సవములో పాల్గొనేవారందరికీ చాలా ఆనందముగా ఉండేది. ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగేవారు. వారి ముఖము ఉదయపు సంధ్య వలె లేదా భానుని వలె ప్రకాశించుతూ ఉండేది. అచట బాబా ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచేవారు. వారెవరినో పిలిచినట్లుగా అనిపించేది.
సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించేవారు. అట్టి సమయమున కాకా సాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెములో పువ్వులు గులాము పోసి దీనిని బాబాపై పలుమార్లు చల్లుతూ ఉండేవారు. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించేవారు. బాబా ముఖమును స్థిరముగా ద్విగుణీకృత ప్రకాశముతో సౌందర్యముతోనూ వెలుగుచుండేను. ఆ దృశ్యమును, ఆ శోభను వర్ణించుట అలవి కాదు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత పూనినట్లుగా నృత్యము చేసేవారు. కానీ బాబా యొక్క ధ్యానం ఏమాత్రమూ చెదిరేది కాదు. చేతిలో లాంతరు పట్టుకొని తాత్యా పాటిల్ బాబాకు ఎడమ పక్కన నిల్చుండేవారు. భక్త మహల్సాపతి కుడివైపున నడుచుతూ ఉండేవారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా ఉండేది. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకీ ఉత్సవమును చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు ఎక్కువ గుమ్మిగుడేవారు. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్తమండలి బాబా కిరుపక్కలా నడుచుచుండేవారు. వాతావరణమంతయు ఆనందమై ఉండేది. ఈ శోభయాత్రని చావడితో చేరుకునేవారు. ఈ దృశ్యము ఆ కాలము గడిచిపోయినది. ప్రస్తుతము ఇక ముందు కానీ ఇటువంటి దృశ్యము చూడలేము. అయినాను ఆ దృశ్యమును ఒకసారి మన మనస్సునందు తలచిన అంతటి భావన మనకు కలిగి మన మనస్సు ఎంతో ప్రశాంతను, తృప్తిని ఇచ్చును. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకునేవాడు. బాపు సాహెబ్ జోగ్ యొక్క వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి ఆర్ఘ్యాపాద్యములు అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలములు ఇచ్చుచుండేవాడు. బాబా గద్దెపై కూర్చొని ఉండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండేవారు. బాలీస్పై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపులా చామరములతో విసనకర్రలతోనూ విసురుచుండేవారు. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడొకసారి పీల్చి బాబాకి ఇచ్చేవాడు. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాపతికి ఇచ్చేవారు. తదుపరి ఇతరులకు లభించేది. కుమ్మరులు దానిని త్రొక్కుట, ఎండలో ఆరపెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేవారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. భక్తులందగల అనురాగముచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు బాబా ఒప్పుకునేవారు. ఆఖరకు బాపు సాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చేవారు. హారతి సమయమున బాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించేవారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదము పొంది బాబాకు నమస్కరించి ఒకరి తరువాత ఒకరు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయేవారు. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా కూడా ఇంటికి బయలుదేరేవాడు. అప్పుడు బాబా ప్రేమతో అతనితో ఇట్లనేవాడు: నన్ను కాపాడుము, నీకిష్టమున్నచో వెళ్ళుము, కానీ రాత్రి ఒకసారి వచ్చి నన్ను చూసి పొమ్ము అనేవారు. తాత్యా అలాగే అని చెప్పి వెళ్ళిపోయేవాడు. బాబా తన పరుపును తానే అమర్చుకునేవారు. 50-60 దుప్పట్లు ఒకదానిపై ఒకటి వేసి దానిపై నిద్రించేవారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించెదము. ఈ అధ్యాయమును ముగించకముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాని వారి చావడి ఉత్సవమును జ్ఞాపకం తెచ్చుకోవలసినదిగా కోరుచున్నాను. ఈ చావడి ఉత్సవము అత్యంత అద్భుతముగా, చూచుటకు 2 కళ్ళు సరిపోవునట్లుగా ఉండును. నేటికి షిరిడీలో ఈ ఉత్సవము జరుగును. ఎంతో అద్భుతముగా ఉండును. మనమందరము ఒకసారి ఆ ఉత్సవమును తలుచుకున్న మనస్సు ఉప్పొంగును. ఆ సాయినాథుని అద్భుత లీలలు విన్నా చూచినా ఎంతో సంతోషము కలుగును. బాబాకు నమస్కరిస్తూ మరి ఒకసారి ఆ బాబా చావడి ఉత్సవముని మన మనస్సునందు తలుచుకొని
ఈ అధ్యాయము ఇంతటితో ముగిద్దాం. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. శ్రీ సాయి సచ్చరిత్ర 37వ అధ్యాయం. ఈ అధ్యాయంలో బాబా చావడి ఉత్సవం గురించి తెలుసుకుందాం. బాబా సైనసాలను ఇదివరకే తెలుసుకున్నాము. వారు ఒకరోజు మసీదులో, ఇంకొక రోజు చావడిలో నిద్రించేవారు. మసీదుకు దగ్గరలో చావడి ఉండేది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో, ఇంకొక రోజు చావడిలో నిద్రించేవారు. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజా హారతులు జరుపుట మొదలుపెట్టారు. బాబా కటాక్షముచే దీనిని ఇప్పుడు మనము వర్ణించుకుందాము. చావడిలో నిద్రించు సమయము బాబా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసేవారు. భజనా బృందము వెనుక రథము, కుడివైపు తులసి బృందము, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుతూ ఉండేది. భజన యందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరైన కాలమునకు వచ్చి కొందరు తాళములతో, చిరుతలతో, మృదంగములతో, కంజీర మద్దెలలు పట్టుకొని భజన చేయుచూ ఉండేవారు. సూదంటి రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు లాగిడివారు. బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండేవారు, కొందరు పల్లకీని అలంకరించుచుండేవారు, కొందరు బెత్తములను చేతితో పట్టుకొనివారు. ఈ విధముగా శ్రీ సాయినాథ్ మహారాజ్ జై అని కేకలు వేయుచుందురు. మసీదు మూలలో తోరణములను అలంకరించేవారు. మసీదు చుట్టూ దీపములు పెట్టేవారు. కాంతిని వెదజల్లుతూ ఉండేది. బాబా గుర్రము శ్యామకర్ణ సిద్ధముగా నుండేది. అప్పుడు తాత్యా పాటిల్ కొంతమందిని వెంట పెట్టుకొని వచ్చి బాబాను సిద్ధముగా ఉండమని చెప్పేవారు. బాబా నిశ్చలముగా కూర్చొనివారు. తాత్యా పాటిల్ వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండేవారు. తాత్యా బాబాను మామా అని పిలిచేవారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరముపై మామూలు కపిని వేసుకొని, చంకలో సటాకా పెట్టుకొని, చిలుమును పొగాకును తీసుకొని, పైన ఉత్తరీయం వేసుకొని బయలుదేరేవారు. పిమ్మట తాత్యా జలతారు సెల్లాను బాబా వడిపై వేసేవారు. అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటనవేలితో దునిలోని కట్టెలను ముందుకు త్రోసి, కుడి చేతిలో మండుతున్న దీపమును ఉంచి చావడికి బయలుదేరేవారు. అన్ని వాయిద్యములు మ్రోగెడివి. మతాబు సామానులు అనేక రంగులతో ప్రదర్శించేవారు. పురుషులు, స్త్రీలు బాబా నామమును పాడుచు, మృదంగ వీణల సహాయముతో భజన చేయుచు ఉత్సవములో పాల్గొనేవారు. కొందరు సంతోషముతో నాట్యమాడుచుండేవారు, కొందరు జెండాలను చేత పట్టుకునేవారు. బాబా మసీదు మెట్లు పైకెక్కి రాగానే అందరూ శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండేవారు. బాబాకు ఇరుపక్కల చామరలు మొదలగునవి పట్టుకొని విసురుచుండేవారు. మార్గమంతయు అడుగులకు మడుగులెట్టేవారు. దానిపైనే బాబా నడిచేవారు. తాత్యా ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాపు సాహెబ్ జోగు శిరస్సుపై ఛత్రమును పట్టుకునేవారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పయనించుచుండేవారు. ఒక గుర్రము శ్యామకర్ణాన్ని కూడా అలంకరించేవారు. దాని వెనుక పాటలు పాడుతూ భజన చేయుచు వాయిద్యములు మ్రోగించుచుండేవారు. భక్తులు సామూహికముగా ఉండేవారు. హరినామస్మరణముతో, బాబా నామస్మరణతో ఆకాశము
బ్రద్దలగునట్లుగా మారుమోగుచుండేది. ఈ మాదిరిగా అత్యంత అందమైన శోభతో మసీదు మూల చేరేవారు. ఉత్సవములో పాల్గొనేవారందరికీ చాలా ఆనందముగా ఉండేది. ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగేవారు. వారి ముఖము ఉదయపు సంధ్య వలె లేదా భానుని వలె ప్రకాశించుతూ ఉండేది. అచట బాబా ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచేవారు. వారెవరినో పిలిచినట్లుగా అనిపించేది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించేవారు. అట్టి సమయమున కాకా సాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెములో పువ్వులు గులాము పోసి దీనిని బాబాపై పలుమార్లు చల్లుతూ ఉండేవారు. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించేవారు. బాబా ముఖమును స్థిరముగా ద్విగుణీకృత ప్రకాశముతో సౌందర్యముతోనూ వెలుగుచుండేను. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుట అలవి కాదు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత పూనినట్లుగా నృత్యము చేసేవారు. కానీ బాబా యొక్క ధ్యానం ఏమాత్రమూ చెదిరేది కాదు. చేతిలో లాంతరు పట్టుకొని తాత్యా పాటిల్ బాబాకు ఎడమ పక్కన నిల్చుండేవారు. భక్త మహల్సాపతి కుడివైపున నడుచుతూ ఉండేవారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా ఉండేది. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకీ ఉత్సవమును చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు ఎక్కువ గుమ్మిగుడేవారు. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్తమండలి బాబా కిరుపక్కలా నడుచుచుండేవారు. వాతావరణమంతయు ఆనందమై ఉండేది. ఈ శోభయాత్రని చావడితో చేరుకునేవారు. ఈ దృశ్యము ఆ కాలము గడిచిపోయినది. ప్రస్తుతము ఇక ముందు కానీ ఇటువంటి దృశ్యము చూడలేము. అయినాను ఆ దృశ్యమును ఒకసారి మన మనస్సునందు తలచిన అంతటి భావన మనకు కలిగి మన మనస్సు ఎంతో ప్రశాంతను, తృప్తిని ఇచ్చును. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకునేవాడు. బాపు సాహెబ్ జోగ్ యొక్క వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి ఆర్ఘ్యాపాద్యములు అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలములు ఇచ్చుచుండేవాడు. బాబా గద్దెపై కూర్చొని ఉండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండేవారు. బాలీస్పై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపులా చామరములతో విసనకర్రలతోనూ విసురుచుండేవారు. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడొకసారి పీల్చి బాబాకి ఇచ్చేవాడు. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాపతికి ఇచ్చేవారు. తదుపరి ఇతరులకు లభించేది. కుమ్మరులు దానిని త్రొక్కుట, ఎండలో ఆరపెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేవారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. భక్తులందగల అనురాగముచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు బాబా ఒప్పుకునేవారు. ఆఖరకు బాపు సాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చేవారు. హారతి సమయమున బాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించేవారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదము పొంది బాబాకు నమస్కరించి ఒకరి తరువాత ఒకరు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయేవారు. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా కూడా ఇంటికి బయలుదేరేవాడు. అప్పుడు బాబా ప్రేమతో అతనితో ఇట్లనేవాడు: నన్ను కాపాడుము, నీకిష్టమున్నచో వెళ్ళుము, కానీ రాత్రి ఒకసారి వచ్చి నన్ను చూసి పొమ్ము అనేవాడు. తాత్యా అలాగే అని చెప్పి వెళ్ళిపోయేవాడు. బాబా తన పరుపును తానే అమర్చుకునేవారు. 50-60 దుప్పట్లు ఒకదానిపై ఒకటి వేసి దానిపై నిద్రించేవారు.
మనము కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాని వారి చావడి ఉత్సవమును జ్ఞాపకం తెచ్చుకోవలసినదిగా కోరుచున్నాను. ఈ చావడి ఉత్సవము అత్యంత అద్భుతముగా చూచుటకు 2 కళ్ళు సరిపోవునట్లుగా ఉండును. నేటికి షిరిడీలో ఈ ఉత్సవము జరుగును. ఎంతో అద్భుతముగా ఉండును. మనమందరము ఒకసారి ఆ ఉత్సవము తలుచుకున్న మనస్సు ఉప్పొంగును. ఆ సాయినాథుని అద్భుత లీలలు విన్నా చూచినా ఎంతో సంతోషము కలుగును. బాబాకు నమస్కరిస్తూ మరి ఒకసారి ఆ బాబా చావడి ఉత్సవముని మన మనస్సునందు తలుచుకొని ఈ అధ్యాయము ఇంతటితో ముగిద్దాం. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.